హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్యాప్ ద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చి చేరిపోతాయి. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఏమైనా కొత్తగా నేర్చుకోవచ్చు అనమాట. మరి ఈరోజు వీడియోలో విషయం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇక మరి ఈరోజు వీడియోలో ఒక మంచి వాల్ హ్యాంగింగ్ చూపిస్తున్నాను. ఒక ఓల్డ్ బ్యాంగిల్స్ అండ్ చెమ్కి ఊల్స్ అండ్ సమ్ బీడ్స్ అండ్ ఎలిఫెంట్, చిన్న చిన్న ఎలిఫెంట్ డాల్స్ ఉంటాయి కదా, వాల్ హ్యాంగింగ్స్లో ఉంటాయి అలాంటివి. కాకపోతే నేను ఏ ఐటెము కొనలేదండి. ఓల్డ్ బ్యాంగిల్స్, ఈ ఊల్స్ వేరే ఏదో డెకరేషన్ ఐటమ్ చేద్దామని తెచ్చితే మిగిలిపోయింది. కొంచెం కొంచెం మూల్స్ అని మిగిలిపోతాయి కదా, అలా మిగిలిపోయినవి. ఎలిఫెంట్స్ అన్నీ కూడా నేను ముందు మా ఇంట్లో ఒక తోరణం ఉండేది, అది చాలా రోజులు వాడడం వల్ల పాడైపోయి కలర్ అంతా పోతే మా అబ్బాయి సైకిల్కి వేసుకుంటానని చెప్పి బ్లాక్ పెయింట్ తెప్పించుకున్నాడు. ఆ పెయింట్ కొంచెం మిగిలిపోతే ఆ ఎలిఫెంట్స్కి వేసేసి దాని మీద ఫ్యాబ్రిక్ పెయింట్స్ పెట్టి కొంచెం లైట్గా డిజైన్ చేశాను. ఈ బీడ్స్ అన్నీ కూడా వేరే దేనికో తెచ్చినామండి, అప్పటివో ఇప్పటివో కూడా కాదు. ఒక బాక్స్లో పెట్టేసాను అనమాట. మొన్న కబోర్డ్స్ ఏవో సర్దుతుంటే కనిపించాయి. ఇవన్నీ కలిపి ఒక మంచి డెకరేటివ్ ఐటెం ఎందుకు చేయకూడదు అనిపించింది. దానికోసం అని చెప్పేసి నేను ఓల్డ్ బ్యాంగిల్స్ తీసుకొని, నేను ఏ డిజైన్ అయితే ఫార్మేట్ తీసుకున్నానో దానికి ఎన్ని బ్యాంగిల్స్ పడతాయో ఫస్ట్ నేను ఒక మెజర్మెంట్ ప్రకారం డిజైన్ గీసుకున్నాను. అందులో ఎన్ని బ్యాంగిల్స్ వస్తున్నాయి, ఎన్ని పూసలు పడుతున్నాయి అని చెప్పేసి లెక్క పెట్టుకొని అవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ చూసారు కదా, కొన్ని రెడ్ కలర్తో రోల్ చేశాను, కొన్ని బ్లూతో రోల్ చేశాను, కొన్ని గ్రీన్, కొన్ని వైట్ రోల్ చేసి పెట్టుకున్నాను. ఈ రోలింగ్ కూడా పెద్ద పనేం కాదండి, చాలా ఈజీ. ఫస్ట్ బ్యాంగిల్కి ఊల్తో ఒక నాట్లా వేయాలి టైట్గాని. అది చెప్పాను కదా, ఎలిఫెంట్ డిజైన్ చేసి పెట్టుకున్నానని. నా దగ్గర 9 ఎలిఫెంట్స్ ఉన్నాయి. 9 ఎలిఫెంట్స్లో 1 సింగిల్ డిజైన్ చేశాను. మిగతా 8 ఎలిఫెంట్స్ పెయిర్ కింద 2 ఒక్కొక్క డిజైన్లో చేశాను అనమాట. అలాగే బ్యాంగిల్స్ కూడా నేను ఎలిఫెంట్స్ ఎన్ని అంటే ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. నా దగ్గర ఉన్నవి 9 ఎలిఫెంట్సే. 9 ఎలిఫెంట్స్ని కొంచెం లుకింగ్గా కనిపించడానికి ఎన్ని పడతాయి అన్నది లెక్క పెట్టుకుని ఇలా కౌంట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. నేను 9 ఎలిఫెంట్స్తో 5 rows వచ్చేలా చేసుకున్నాను అనమాట. అండ్ సమ్ ప్లాస్టిక్ వైట్ రోజెస్ ఒకటి వేరే దానికి దేనికో తెచ్చిన మిగిలిపోయి కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఇవి కలిపి నేను ఒక అందమైన డెకరేటివ్ ఐటెం చేశాను. ఇలా చూసారు కదా, ఇది ఫిషింగ్ వైర్ అంటారండి. ఇవి ఒక్క రీల్ మాత్రమే నేను కొన్నాను అనమాట, మిగతావన్నీ కూడా ఇంట్లోవే. నాకు ఎంత లెంగ్త్ కావాలో నా ఎక్స్పెక్టేషన్ పెద్ద వాటికి 2 meters అలా తీసుకున్నాను. 1.5 meter 2 meters అలా తీసుకున్నాను. చిన్న వాటికైతే 1 meter అలా తీసుకున్నాను. చిన్నది ఒక్కటే ఉంటుంది, పెద్దవి 4 ఉంటాయి అన్నమాట. చూసారు కదా, 7 బ్యాంగిల్స్, 6 బ్యాంగిల్స్, 3 బ్యాంగిల్స్, 8 బ్యాంగిల్స్ ఒక రోలో వచ్చాయి, 7 బ్యాంగిల్స్ ఒక రోలో వచ్చాయి, 3 బ్యాంగిల్స్ ఒక దాంట్లో వచ్చాయి అన్నమాట. అలా సెట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు చూస్తున్నారు కదా, రెడ్ కలర్ డ్రాప్ షేప్లో ఉన్నవి తెచ్చానమాట. రెండు ఒక 15 ఎన్నో ఉన్నాయండి. అవి ఎన్ని ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేసి రెండు వచ్చాయన్నమాట. రెండు వైర్కి ఒక ఎడ్జ్లో టై చేసేసాను. టై చేసేసిన తర్వాత చూస్తున్నారు కదా, గట్టిగా ఎలా టై చేశాను. ఫస్ట్ గ్రీన్ ఊల్ ఉంది, దాంతో చేసేద్దాం అనుకున్నాను, కానీ అది కొంచెము టై చేయడం కష్టం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సూదిలోకి ఎక్కట్లేదు అనమాట, లావుగా ఉంది. ఒకవేళ సూదిలోకి ఎక్కినా పూసల్లోకి ఎక్కట్లేదు. ఇలా నేను ఏ డిజైన్ అయితే సెట్ చేసుకున్నానో డిజైన్కి అనుగుణంగా బీడ్స్ని అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అరేంజ్ చేసి పెట్టేసుకుంటే తొందరగా గుచ్చడానికి వీలుగా ఉంటుంది అనమాట. అందుకని అలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా గుచ్చిన తర్వాత ఇలా వచ్చింది. ఎలా గుచ్చానో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇందాక రెడ్ కలర్ డ్రాప్స్ని
నేను అటాచ్ చేశాను కదా, అటాచ్ చేసిన తర్వాత 2 బీడ్స్ వేసాను. వేసిన తర్వాత ఎడ్జ్ ఏదైతే ఉందో అది రెండు ఎడ్జ్లు కింద వేసిన 2 బీడ్స్లోంచి లోపలికి వచ్చేలాగా పెట్టేసిన తర్వాత అప్పుడు నేను కలర్ ఆల్టర్నేషన్ నేను వేసిన బ్యాంగిల్స్కి అనుగుణంగా, అంటే కలర్స్ మార్చుకుంటే మనం కలర్స్ మార్చుకోవాల్సి వస్తుంది కదా, అలా మార్చి నేను యూజ్ చేసింది ఎల్లో, వైలెట్, ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ యూజ్ చేశాను. బ్లూ ఒకటి యూజ్ చేశాను అనమాట. ఇలాగా నేను స్ట్రింగ్స్లా తయారు చేసేసాను. ఈ స్ట్రింగ్స్లా తయారు చేసిన తర్వాత లాస్ట్లో డోనట్ రింగ్స్ అని దొరుకుతాయండి, చిన్న రింగ్స్, అవి కూడా కొన్నాను. చూసారు కదా, ఎలిఫెంట్స్ పూసలు అలా వచ్చేలా తయారు చేశాను అనమాట. చూసారు కదా, ఆ డోనట్ రింగ్స్కి 2-3 సార్లు రౌండ్ చేసేసి ఒక నాట్లా వేసేసి మళ్ళీ కింద ఉన్న పూసల్లోంచి ఎడ్జ్ని మళ్ళీ కింద ఉన్న పూసల్లోకి పెట్టేశాను అనమాట, ఊడకుండా టైట్గా ఉంటుందని. ప్రతి బ్యాంగిల్ వేసినప్పుడు పైన కింద కూడా నాట్ వేయడం వల్ల తొందరగా ఊడిపోయే అవకాశం ఉండదు. అలా నాట్ చేసాను. చూసారు కదా ఎంత బాగుందో. నేను ఏంటంటే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు డెకరేషన్కి బాగుంటాయి కదా అని చేసి ఉంచుకున్నాను అనమాట. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.